హాయ్ అందరికీ. నేను ఫస్ట్ శుక్రవారం రోజు అలా ముగ్గు వేసుకున్నాను. 8 to 8 అండి ఆ ముగ్గు. బాగుందా? నెక్స్ట్ వచ్చి దేవుడికి దీపారాధన చేసుకున్నాను భక్తితో. ఫ్లవర్ డెకరేషన్ అలా చేసుకున్నాను. గన్నేరు పూలు, మందార పూలతో డెకరేషన్ చేసుకున్నాను. ఇంకపోతే మల్టీగ్రెయిన్ గార విత్ అల్లం చట్నీ. లెట్స్ స్టార్ట్. మల్టీగ్రెయిన్ గార చట్నీకి, అల్లం చట్నీకి అలా శుభ్రంగా అల్లం అంతా ఒక ముందు రోజే నానబెట్టేసుకొని పొద్దున్నే చెక్కు తీసేసుకొని దాన్ని అలా రింగుల్లాగా అలా కోసేసుకొని కొంచెం నూనెలో కూసేపు వేయించుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత చింతపండు కూడా కడిగి నానబెట్టుకోండి. కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, అల్లము 3 కలిపి, ఉప్పు, పసుపు ఈ 5 కలిపి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత తరిగిన బెల్లాన్ని దానిలో వేసి దాన్ని కూడా ఒకసారి అలా గ్రైండ్ చేయండి. ఇంకా అల్లం చట్నీ ఆల్మోస్ట్ తయారైపోయింది మొత్తం. ఇంకా పోపు వేసి మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఈ 5 వేసి అల్లం చట్నీ తయారైపోయిందండి. ఇంకా ఆ తర్వాత ఇంకా మనం గారెలు చేసుకోవటమేనండి. పోపు వేసి తాలింపు పెట్టిన తర్వాత ఇంకా మనం గారెలు స్టార్ట్ చేయడమే. అదిగోండి అలా రెడీ అయిపోయిందండి అల్లం చట్నీ. ఇంకా నెక్స్ట్ వచ్చి మల్టీగ్రెయిన్ గారె. ఈ మల్టీగ్రెయిన్ గారెకి నేను మినపగుళ్ళు, ఉలవలు, బొబ్బర్లు, పెసలు, శనగలు ఇవి తీసుకున్నానండి నేను. ఇవి శుభ్రంగా 7-8 గంటలు నానబెట్టుకున్నాను. తర్వాత అలా జల్లెబొట్టుగా వేసుకొని నీళ్ళన్నీ వడిగిలిన తర్వాత అలా గ్రైండర్లో వేసుకున్నాను. దానిలో కొంచెం ఉప్పు వేసుకున్నాను. సరైన కన్సిస్టెన్సీలో పప్పును రుబ్బుకోండి, లేకపోతే ఆయిల్ పీలుతాయి గారెలు. తర్వాత కొంచెం ఉప్పు వేసాను. ఆ తర్వాత కరివేపాకు 2 రెబ్బలు కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని అది కూడా గ్రైండ్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కుని అది కూడా వేసాను. పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి తీసేసుకున్నాను. లాస్ట్లో వేయండి ఇవన్నీ, పిండి తీస్తాము అన్నంగా. గ్రైండ్ చేసుకుని ఇంకా పక్కన పిండి పెట్టేసుకున్నాను. ఇంకా బాండ్లీలో నూనె పోసి మల్టీగ్రెయిన్ గారెలు వేద్దామని ఇంకా రెడీగా సిద్ధమైపోయాము. గ్రైండర్ చూడండి ఎలా రుబ్బుతుందో. ఏదైనా మన ఇంట్లో గ్రైండర్ వేసుకుంటే దాని తృప్తే వేరండి. తింటే గారెలు తినాలి, వింటే భారతమే వినాలి కదండి. ఈ సామెత, ఈ నానుడి మీకు కూడా తెలుసు కదా. మనం ఒక సాంగ్ కూడా పాడుకుందామా ఈ రోజున గారెలు వండుతా? వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహ్ నాకే ముందు ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలల్ల, ఔరౌర గారెలల్ల అయ్యారే బూరెలల్ల, ఓహోరే అరిసెలల్ల ఈ ఎల్ల నాకు చెల్ల. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహ్ నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహ్ నాకే ముందు. సాంగ్ అయిపోయిందండి. ఒక్క చరణమే పాడాను. బాగుందా?